ఇక్కడ కనిపిస్తున్న 2 నేడ చెట్లు నా బిడ్డలతో సమానము. అది ఎలా అంటే, నేను ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు నేరేడు పళ్ళు కొనుకొచ్చుకొని తిని అన్ని తొట్టికాడ వేసిన విత్తనాలు ఇంకా తొట్టికాడ బోగులు కడేటప్పుడు నీళ్లు పారుతూ ఉంటాయి కదా, ఆ నీళ్లకు గింజలన్నీ మొలకెత్తినాయి. వాటిలో బలంగా ఉన్న 2 చెట్లను పెట్టుకొని మిగతావన్నీ లాగేసినాము. తర్వాత వాళ్ళకి ఎలాగో నీళ్ళు పోతూ ఉంటాయి కదా, వచ్చిన బలమైన చెట్టుకి మొదలు కొట్టేసి చుట్టూ ఇలా సంటు సయాను అంటు కట్టాము. క్లారిటీగా చూడండి. ఇది మళ్ళీ మీరు ఫేకా అని ఇంకో క్వశ్చన్ వేయకండి. నేను చూపిస్తున్న అంటు కట్టిన చోటు ఇదంతా అంటు కట్టింది. ఆ అంటుకు 2 కాయలు కూడా వచ్చాయి ఈసారి. ముందుసారికి ఇంకా చాలా కాస్తాయి. ఫస్ట్ టైం 2 కాయలు కాసినాయి నేరేడుకాయలు. మనం ఇలా స్వతంత్రంగా అంటుకట్టుకున్న చెట్టుకు కాయలు వస్తే చాలా ఆనందం ఉంటుంది. మరి పడు చెట్టును అలాగే ఉన్నయచ్చు కదా అంటారేమో. స్వతంత్రంగా భూమిలోంచి వచ్చిన చెట్టు కాయలు కాయడానికి చాలా టైం పడుతుంది. అందుకని అంటు కట్టుకుంటే తొందరగా కాస్తాయి.